నమస్తే అందరికీ. ఈరోజు స్టూడెంట్‌కి గోల్ ఎందుకుండాలి అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. ఒక గోల్ లేని స్టూడెంట్ ఎలా అంటే కంపాస్ లేని షిప్ లాంటిదనమాట. ఇప్పుడు కంపాస్ ఉందనుకోండి మనకి షిప్‌లో డైరెక్షన్స్ చూపించేది. అది షిప్ మన కేపబిలిటీ ఉంది. మనం దాన్ని హ్యాండిల్ చేయగలం. సో, మనకి కంపాస్ ఏంటంటే మనం ఎటు వెళ్ళాలనేది చూపిస్తది. ఇప్పుడు నీ కేపబిలిటీ ఉన్న కంపాస్ లేనప్పుడు నువ్వు చుట్టూ సముద్రం ఉంటే ఎక్కడికెళ్తావు? కేపబిలిటీ లేనప్పుడు నువ్వేం వెళ్ళలేవు. సో, గోల్ లేని స్టూడెంట్ అనేది కంపాస్ లేని షిప్‌లా అనమాట. సో, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్టూడెంట్స్‌కి గోల్ ఉంటే అది మనకి ఒక డైరెక్షన్ చూపిస్తుంది. మనం ఏం చేస్తే ఆ గోల్‌కి మనం దగ్గరగా వెళ్తాం. డిసిప్లిన్ నేర్పిస్తుంది. నేనిది ఈరోజు చదవాలి. నేనిది ఈరోజు చేయాలి అని చెప్పి. అది మనకి సక్సెస్‌ని ఇస్తుంది అనమాట. మెల్లమెల్లగా మనం నేర్చుకుంటే మన గోల్‌ని మనం రీచ్ అవుతాం. ఇప్పుడు గోల్ లేదనుకో నువ్వేం చదువుతావు? 8th పాస్ అయిపోతావు. 9th, 10th, ఇంటర్, డిగ్రీ అన్నీ పాస్ అయిపోతారు. కానీ గోల్ లేనప్పుడు డిగ్రీ అన్నీ పాస్ అయిపోయి ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. సో, ఒక గోల్ ఉంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, టీచర్ అవ్వాలనుకుంటున్నావు. సో, ఆ గోల్ బట్టి మనం మన మైండ్‌ని, మన నాలెడ్జ్‌ని, మన స్కిల్స్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఎప్పుడైనా గోల్ అనేది స్టూడెంట్‌కి ఏం చేయాలి? ఎటు మనం దాన్ని ఫోకస్ పెట్టాలి మన నాలెడ్జ్‌ని అనేది మనకి ఖచ్చితంగా అది నేర్పిస్తుంది. సో, నెక్స్ట్ మన మోటివేషన్‌ని అది ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే గోల్ ఉంటే అది మనకి మోటివేషన్ అనమాట. మనం వేరే వైపు డిస్ట్రాక్ట్ అవ్వకుండా. సో, మనం దేన్ని అచీవ్ చేయాలి అనేది అది మనకి చెప్తుంది. టైం వాల్యూ మనకి తెలుస్తుంది. ఈ ప్రతి మినిట్ వాల్యూని అది మనకి చెప్తుంది. మనకు గోల్ ఉన్నదనుకో మనకి ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఇంకా తెలుసుకోవాలి దీని గురించి, ఇంకా తెలుసుకోవాలి దీని గురించి అని చెప్పి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం మన గోల్‌కి దగ్గరగా వెళ్తున్నాం అనుకోండి, మనకి చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఇది ఇలా కాదు, ఇలా కాదు అని. ఆ ఛాలెంజెస్‌ని మనం ఓవర్‌కమ్ చేస్తున్నప్పుడు మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాం. వాళ్ళు జర్నల్స్ చదువుతుండాలి. సో, డాక్టర్స్ అవ్వాలా అంటే వాళ్ళ లైఫ్ హిస్టరీస్ కానీ, ఇప్పుడు చాలా జర్నల్స్ రిలీజ్ చేస్తుంటారు. ఈ మెడిసిన్స్ ఇలా వచ్చాయి, ఇలా వచ్చాయి అని చెప్పి. సో, అది మనకి మనం దాన్ని స్టడీ చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం ఆ గోల్‌కి దగ్గరగా వెళ్తాం. ఒక సైంటిస్ట్ అవ్వాలనుకున్నారనుకోండి, ఒక స్కూల్లో, కాలేజ్‌లో సైన్స్ ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి. సో, మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ప్రైజ్ వచ్చినా అట్లీస్ట్ మనం పార్టిసిపేట్ చేసినా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. మన గోల్‌కి మనం దగ్గరికి వెళ్తున్నాం. ఏదో ఇన్నోవేట్ చేస్తున్నాం. లేదా ఏదైనా ఉన్నదాన్ని పోనీ మనం డిఫరెంట్‌గా ఏదైనా చేయడం లాంటివి చేస్తే మనకి చాలా అనిపిస్తుంది. మనం గోల్‌కి మనం దగ్గర వెళ్తున్నాం అనిపిస్తుంది. ఒక టీచర్ అనుకోండి, టీచర్స్ డే రోజు మనం అందరం స్కూల్లో, కాలేజ్‌లో అలా టీచర్ లాగా అన్నీ చెప్తుంటాం కదా! సో, అలా ఇంట్లో కూడా పిల్లలు అనేది ప్రాక్టీస్ చేసినా సరే వాళ్ళ గోల్‌కి వాళ్ళు దగ్గరగా వెళ్తుంటారు. వాళ్ళకి నచ్చింది చేస్తుంటారు కాబట్టి వాళ్ళు గ్రోత్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఉంటుంది. అదే కదా స్పోర్ట్స్, ఇంటీరియర్ డిజైనింగ్ ఈ మధ్య చాలా వస్తున్నాయి. పిల్లలకి ఏది నచ్చితే అది. ఇప్పుడు గోల్ లేదనుకోండి, మన పిల్లల్లో డాక్టర్ అయ్యే కేపబిలిటీ ఉన్నా సరే, ఆ గోల్ లేకపోవడం వల్ల అంత మెచ్యూరిటీ, అంత మెమొరీ పవర్, అంత నాలెడ్జ్ ఉన్నా సరే, వాళ్ళకు గోల్ లేకపోవడం వల్ల వాళ్ళు నార్మల్‌గానే ఉండిపోతారు. సో, ఓకేనా? గోల్ అనేది పెట్టండి పిల్లలకి. మీరు ఏది అవ్వాలనుకుంటున్నారు? ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది అడిగి పిల్లలకి మీరు దానికి అనుగుణంగా దానికి తగ్గట్టు వాళ్ళకి బుక్స్ కానీ తెచ్చివ్వండి. లేదన్నా ఫోన్ చూస్తున్నారు పిల్లలు, ఆ ఫోన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? టీవీస్‌లో పెట్టండి. వాళ్ళు టీచర్ అవ్వాలనుకుంటున్నారు అనుకో, టీచింగ్ ఎలా వీడియోస్ ఉంటాయి కదా! అవి చూపించండి. చాలామంది గొప్ప గొప్ప టీచర్స్ ఉంటారు కదా! వాళ్ళ స్పీచెస్ వినిపించండి. ఇంకా సైన్స్‌వి ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ చూపించండి. సో, ఓకేనా? పిల్లలకి ఒక డిసిప్లిన్‌ని నేర్పిస్తుంది ఒక గోల్ ఉంటే కనుక. ఎప్పుడైతే మనము యాక్టివిటీస్ చేస్తామో ఆ గోల్‌కి సంబంధించి, మనలో కూడా మనం బెటర్ డెసిషన్స్ తీసుకుంటాము. డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాం మనం. ఒక గోల్ ఉంటే ప్రతి స్టూడెంట్‌కి కేపబిలిటీ ఉంటుందండి వాళ్ళు గొప్పగా అవ్వడానికి. గోల్ లేకపోవడం వల్ల చాలామంది కేపబిలిటీ ఉన్న పిల్లలు కూడా నార్మల్‌గానే ఉండిపోతున్నారు. సో, ఈ వీడియో చూసిన వెంటనే పిల్లలు, పేరెంట్స్ మాట్లాడి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? పెద్ద స్కూల్‌లో మనం చదివిస్తామండి. కానీ దానికి గోల్ లేదనుకో, నార్మల్‌గా వాడు ఎంత బాగా చదివినా, ఆ అమ్మాయి ఎంత బాగా చదివినా ఒక గోల్ లేకపోతే వాళ్ళు ఇంక అక్కడితో ఆగిపోతారు. ఒక గోల్ ఉన్నా సరే అది ఎప్పుడో కాదు కదా! ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. మెల్లమెల్లగా మనము
దాన్ని స్కిల్ని మనం పెంచుకోవాలి. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు మీ పిల్లలతో డిస్కస్ చేయండి. పిల్లలైనా సరే పేరెంట్స్తో డిస్కస్ చేయండి. పిల్లలు చూసినా సరే ఈ వీడియో మీరేం అవ్వాలనుకుంటున్నారు, దానికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ గోల్ని మీరు ఎలా అచీవ్ చేయాలి, దానికి ఛాలెంజెస్ వస్తే ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మీరు చూసుకోండి. ప్రతి పిల్లలకి క్యాపబిలిటీ ఉంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఒక గోల్ని సెట్ చేసుకొని మీరు గోల్ ఉన్న పిల్లలు ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటారు. లేని పిల్లలు ఆ టైం వెంట నడుస్తూ ఉంటారు. సో ఇది మన పిల్లల ఫ్యూచర్ కదా. వీడియో చూసిన వెంటనే పిల్లలు పేరెంట్స్తో డిస్కస్ చేయండి. పేరెంట్స్ పిల్లలతో ఎవరు చూసినా డిస్కస్ చేసి ఇంకో గోల్ని సెట్ చేసుకుని దానికి తగ్గట్టు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.